వాలంటీర్సా సగం దరిద్రం పోయింది వాలంటీర్స్ పోయాలకు. పోయిన గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కోసం వెళ్ళాం. 30,000 అయింది ఖర్చు, దానికి 30,000 తీసుకున్నాడు. వాలంటీర్ తీసుకొని లేదు మన సర్టిఫికేట్ తొందరగా కావాలన్నాం, 30,000 అవుతుందని చెప్పాడు ఖర్చు. ఆయన చెప్తే ఆయన వచ్చాడు చేసి పెడతాడండి మాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమైనా ఇప్పుడు ఏదైనా పని చేసి పెడతాడండి మాకు. డైరెక్ట్గా ఏం చేయలేడుగా, వచ్చి ఇక్కడ అధికారులు చేయాల్సిందే. అది ఏమంటాడు ఇంకా ఆయన ప్రభుత్వం లాగా మాట అనక. అదే ఎవరి ప్రభుత్వం గురించి వాళ్ళు చెప్పుకుంటారు. పబ్లిక్కి తెలుసు, అందరికీ తెలుసు ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగిందన్న విషయం. అసలు వాలంటీర్ల దోపిడీ వల్ల మామూలుగా కాదు, జనాలు ఇంత వ్యతిరేకమైంది అక్కడే. చెప్పాడు, తర్వాత అర్థం చూశాడు పరిస్థితి ఏంటో. నేను మొత్తం ఎంక్వైరీ చేశాడు. ఈ వాలంటీర్ల వల్లే మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుందని చెప్పి పక్కన పెట్టుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు రేషన్ ఉంది, వ్యాన్లు పెట్టాడు. ఇంతకుముందు శుభ్రంగా ఏంటంటే రేషన్ షాప్ గారికి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళు. ఈ వ్యాన్లు పెట్టాలకి ఏంటంటే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద నిలబడలేక కొంతమంది ప్రతి ఒక్కరు గంట సేపు రోడ్డు మీద నిలబడాలి సెంటర్లో. తెలీదు అసలు. దీనివల్ల అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాన్ల వల్ల. డబ్బులు ఖర్చా. ఈ వ్యాన్ కూడా ఏం చేస్తున్నాడు, వాడు 10 రూపాయల లెక్కన వాడే కొనుక్కుంటున్నాడు. అది పరిస్థితి. 10 రూపాయల లెక్క ఇస్తాం. పరిపాలన అద్భుతంగా ఉంది. పథకాలు అన్నీ వస్తున్నాయి, అన్ని వర్కులు జరుగుతున్నాయి. ఇంతకుముందు అన్నది బాగు చేయడానికి సరిపోతుంది ఇప్పటికి పరిస్థితి. పథకాలు ఏం పథకాలు కావాలా? పెన్షన్ వస్తుంది అందరికీ. ఏది 3,000 పెన్షన్ 4,000 చేశాడు. పెన్షన్ చేశాడు 2,000 3,000 బాబు. 3,000 పెన్షన్ 4,000 చేశాడు. రేషన్ వస్తుంది. ఇంకేముండే పథకాలు? అన్న క్యాంటీన్ పెట్టారు, ఇది బాగానే జరుగుతుంది. భోజనాలు హోటల్ పడిపోయినాయి, మామూలు హోటల్స్ పడిపోయినాయి అన్న క్యాంటీన్ పెట్టిన తర్వాత. ఇంకేం ప్రజలకు అంతేగా, ఇంకేం కావాలి? అద్భుతంగా ఉంది. బయట తినట్లేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు వచ్చేవాళ్ళు బయట హోటల్స్ పడిపోయి వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు. వాళ్ళు వ్యతిరేకం అయిపోయి ఉన్నారు ఇప్పుడు పార్టీకు. అన్న క్యాంటీన్ కాదు, హోటల్ వాళ్ళు. ఇప్పుడు అన్న క్యాంటీన్ దగ్గరలో మన వాళ్ళు 2 హోటల్స్ ఉన్నాయి. వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు, మా హోటల్ జరగట్లేదు అన్న క్యాంటీన్ వల్ల. కార్లు కొంతమంది బాగుండే వాళ్ళు కూడా వీళ్ళు ఆడేది ఉంటున్నారు, మా పరిస్థితి ఏంటి అనేసి. అది రోడ్లు వేస్తున్నారు. ఇంకేం చెప్పాక రాజధాని డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ జరుగుతున్నాయి. మార్కెట్ డబుల్ అయింది రాజధాని ఏరియాలో. అదే ప్రారంభిస్తున్నాడు, అన్నీ జరుగుతాయి. అందరికీ నమ్మకం ఉంది. అది ఇంకా మరీ పార్టీ వ్యతిరేకులు కలగ తప్పితే కొంత వాళ్ళందరికీ నమ్మకం ఉంది. రాజధాని కనుక ఏర్పడితే ఎలాంటి పెట్టుబడులు కానివ్వండి, ఎలాంటి అవకాశాలు వస్తాయి అంటారు? రాజధాని ఏర్పడితే అసలు ఇది మామూలుగా ఉండదు సిటీ. ఇది ఒక మామూలుగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతాడు. ఏది ఇంకొక 20 సంవత్సరాల టైం చూసుకున్నాం అనుకో, ఈ సిటీ ఎవరు కట్టిందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అని మామూలుగా పుస్తకాల్లో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కానివ్వండి బయట కూడా అమరావతిని సాధించడం నా లక్ష్యం, నా ప్రజలకి ఇది అంకితం చేస్తాను కూడా పదే చెప్తున్నారు. చెప్తున్నాడంటే ఒక దుర్మార్గమైన పాలన వచ్చింది కాబట్టి అసలు అమరావతి గురించి పదే చెప్పేవాడు కాదు. ఇంత నాశనం చేశాడు కదా, దానివల్ల ఇంక పదే నేను వస్తున్నాయి, నేను ముందు దాన్ని బాగు చేస్తాను, కరెక్ట్గా చేస్తానని చెప్పాడు. అది 2047 అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకొక రౌండ్ ఉంటేనే ఎంతో డెవలప్మెంట్ అవుద్ది. రేపటి పరిస్థితి చెప్పలేం కదా. పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా టైం. తర్వాత ఎట్లా ఉండదు పరిస్థితి ఎవరి కోసం.